అలాగా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక పేద బ్రాహ్మడు అయిపోయి ఒక కోటీశ్వరుడు అయ్యాడు. పెద్ద డాబా తీర్చికట్టాడు. ఇంట్లో సామానికి గాని, పిల్లలకు వస్త్రాలు గాని, గుడ్డలకు గాని లోటు లేకుండా మంచిగా అయ్యాడు. ఊళ్ళో జనం అంతా అనుకుంటున్నారు, ఒక్క కూటికి కూడా జరగని పేద బ్రాహ్మడు మన ఇళ్ళమ్మట వచ్చి అడుక్కునేవాడు, ఇవాళ ఇంత లెక్క ఒక డాబాలు ఒకటి తీర్చికట్టి మంచిగా ఉన్నాడు, ఎలా వచ్చినాయి అని చెప్పి అడిగారు. లేదు, ఏమైందో ఒకసారి ఇంటికే పోయేద్దామని చెప్పి సర్పం ఇంటికి వచ్చింది ఒక రోజున. వస్తేప్పటికి మూలుగుతో పొనుకొని ఉన్నాడు. నువ్వు నడవలేవునే, నేను పడగిప్పి నేను చుట్టుకొని పడగిప్పుతాను, నా పడగ మీద కూర్చొని నిన్ను తీసుకుపోతాను, నిన్ను నేనేం చేయను, నా గురువు గారిని నేను తీసుకుపోతాను, నా ధర్మం అని చెప్పింది. అప్పుడు ఈ సర్పం ఏం చేసింది, చుట్టుకొని పడగిప్పింది. పడగ మీద కూర్చోమంది గురువు గారిని. ఊళ్ళో కూడా తీసుకెళ్తుంది. జనం అందరూ చూస్తున్నారు, పోమైంది ఒక బ్రాహ్మణ్ణి పడగిప్పి పడగ మీద కూర్చోబెట్టుకుని తీసుకుపోతుందని వింతలుగా చూస్తున్నారు.